హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ పప్పులో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇది నిజం. కందిపప్పుతో పాటే చెప్పుకోవాల్సింది ఎర్ర కందిపప్పు. అయితే మనలో చాలామందికి ఈ ఎర్ర కందిపప్పు గురించి పెద్దగా తెలియదు. మసూర్ దాల్ అని పిలిచే ఈ ఎర్ర కందిపప్పు ప్రస్తుతం అన్ని సూపర్ మార్కెట్స్లోనూ విరివిగా లభ్యమవుతుంది. ఒకప్పుడు చాలా తక్కువగా లభ్యమయ్యేది. ఇప్పుడు వీటిలో ఉన్న పోషకాలు తెలుసుకుని అందరూ వాడటం ప్రారంభించారు. ఈ ఎర్రకందిపప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్రకందిపప్పు మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. ఈ పప్పు తిన్నాక చాలాసేపటి వరకు పొట్ట నిండుగా ఉండి త్వరగా ఆకలి కూడా వేయదు. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, విటమిన్ B1 అన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. దీనిలో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, అమినో ఆమ్లాలు, ఐసోలూసిన్, లైసిన్, ఫోలేట్, విటమిన్ B1, విటమిన్ A, విటమిన్ K సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర కందిపప్పును యాంటీ ఏజింగ్ ఆహార పదార్థంగా చెప్తారు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణజాల నష్టాన్ని నివారిస్తూ ఫ్రీ రాడికల్స్ లేకుండా నాశనం చేస్తుంది. వారంలో 2 నుంచి 3 సార్లు తింటే యవ్వనంగా, ఉల్లాసంగా ఉంటారు. బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎర్ర కందిపప్పులో కొవ్వు తక్కువగాను, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దాంతో తీసుకునే ఆహారం మోతాదు తగ్గుతుంది. ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఎర్ర కందిపప్పు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నివారిస్తుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉండటం వలన రొమ్ము, పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, ప్రేగు క్యాన్సర్తో సహా అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర కందిపప్పు తిన్న తర్వాత జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కూడా ఉండదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ ఎర్ర కందిపప్పును తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారు ఎర్ర కందిపప్పును వారంలో 2 సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఎర్ర కందిపప్పులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా అభివృద్ధి బాగా ఉంటుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అన్ని రకాల ఎముకల సమస్యలు, ఆస్టియోఫ్లోరోసిస్, ఎముకలు గుల్లబారటం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎర్ర కందిపప్పులో విటమిన్ A, విటమిన్ E, విటమిన్ C, జింక్ మరియు రాగి సమృద్ధిగా ఉండటం వలన కంటి ఆరోగ్యంలో సహాయపడుతుంది. కంటికి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ అంటే 50 సంవత్సరాలు దాటేటప్పటికీ ఎర్ర కందిపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఫోలేట్, ఫైబర్, విటమిన్ B, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఐరన్, విటమిన్ B6, జింక్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి విష పదార్థాలను బయటకు పంపుతుంది. కరిగే ఫైబర్ శరీరం నుండి అదనంగా ఉండే కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇక బ్యూటీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయినా ప్రయోజనం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. శాశ్వతంగా ఉండాలి అంటే మనం ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం ఎర్ర కందిపప్పును ఉపయోగించి చిట్కాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎర్ర కందిపప్పును పౌడర్గా చేసుకొని ఉంచుకోవాలి. ఇది నిల్వ చేసుకోవచ్చు. ఈ పౌడర్లో పాలు, కొంచెం నెయ్యి వేసి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మంలో ఉన్న ముడత కణాలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర కందిపప్పు పౌడర్
పసుపు తేనె కలిపి పేస్ట్గా చేయాలి. ఇది ముఖానికి పట్టించి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మొటిమలు నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. ఇక ఎర్రకందిపప్పు పొడిలో వేరుశనగ పప్పు పొడి, కొంచెం పసుపు, పెరుగు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఒక పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తొలగిపోయి చర్మం బిగుతుగా ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలు కూడా దూరం అవుతాయి. 1 స్పూన్ ఎర్రకందిపప్పు పొడిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం ఫ్రెష్గా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎర్ర కందిపప్పులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.